హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ హోమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో 115 గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఈ ఇల్లు గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది, మొత్తం చూడండి. సో ఫ్రెండ్స్, ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. చూడండి, ఈ లైన్లో మొత్తం కూడా ఇల్లులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ కొంతమంది గృహప్రవేశాలు కూడా చేసిరండి. సో ఇది మనకు 30 ఫీట్ రోడ్డు. మొత్తం ఇక్కడ గృహప్రవేశాలు జరిగినాయి, జనాలు కూడా ఉంటున్నారు. మొత్తం 30 ఫీట్ రోడ్డు, సిసి రోడ్ ఇది. దీని లొకేషన్ ఎక్కడ ఉంది, ప్రైస్ ఎంత ఉంది అంతా కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. హౌస్ ఇన్సైడ్ వ్యూ చూపించేటప్పుడు డీటెయిల్స్ మొత్తం కూడా చెప్తుంటానండి. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే మేము పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎంత బడ్జెట్లో ఇల్లు కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ బడ్జెట్లో ఎక్కువ మంది ఏ బడ్జెట్లో అడుగుతుంటారో ఆ బడ్జెట్లో వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తామండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది బయట నుంచి వెల్యువేషన్ ఎలా ఉందో చూడండి. 115 గజాలండి. ఇది 115 స్క్వేర్ యార్డ్స్, న్యూ బిల్డింగ్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్. దీని సైడ్ ఎలా ఉందనేది కూడా చూపిస్తూ ఉంటా. ఇది మనకు ఉప్పల్ టు గట్కేసార్ మధ్యలో వరంగల్ హైవేలో ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి 9 కిలోమీటర్లు వచ్చినట్టయితే నారాపల్లి ఉంటుందండి. నారాపల్లి నుండి మనకు రైట్ సైడ్లో కొర్రెంల విలేజ్ ఉంటుంది. ఒక 3 కిలోమీటర్స్ వచ్చినట్టయితే కొర్రెంల విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ కంటే ఒక 1 కిలోమీటర్ బిఫోర్ హెచ్పి పెట్రోల్ పంప్ ఉంటుందండి. హెచ్పి పెట్రోల్ పంప్ ఆపోజిట్లో ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అండి, 115 స్క్వేర్ యార్డ్స్. దీంట్లో ఈ 115 గజాల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారండి. డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెను అండ్ డైనింగ్ హాల్ కూడా ఇచ్చినట్టున్నారు. అది లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాం మనము ఏమేమి ఇచ్చారు అనేది. సో ఇదైతే మన కార్ పార్కింగ్ ఏరియా అండి. చూడండి, మనకు ఎంట్రన్స్ టైల్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఫ్లోరింగ్ కూడా మనకు పార్కింగ్లో గ్రానైట్ ఇవ్వడం జరిగింది అండ్ స్టెప్స్ కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి అప్ టు మన సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని 80 to 90% కూడా బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. మన సిబిల్ స్కోరు, బిజినెస్ కానీ జాబ్ కానీ మంచిగా ఉన్నట్టయితే 90% కూడా లోన్ వస్తుందండి. అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్, అన్ని బ్యాంకుల నుంచి కూడా లోన్ అప్రూవల్ అవుతుంది. లోన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుంటుంది, ఎందుకంటే హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి అన్ని పర్మిషన్స్ కూడా ఉంటాయి వీటికి. సో ఇది పార్కింగ్లో కూడా మా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చేయించున్నారు. సో ఇది వెల్కమ్ టైల్స్ అంటారు ఇవి. పార్కింగ్లో కూడా వాల్కి టైల్స్ అయితే చాలా నీట్గా క్లాస్గా ఇచ్చారు. సో మనకి ఇక్కడ స్టెప్స్ కూడా గ్రానైట్ వర్క్ అయితే చేయడం జరిగింది. అలాగే స్టెప్స్ పక్కన మనకు వాషింగ్ మిషన్ కోసం ప్రొవిజన్ చేయడం జరిగిందండి. పవర్ సప్లై కానీ ట్యాప్ సప్లై కానీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం లోపల ఇంటీరియర్ ఎలా ఉందనేది చూద్దాము. ఈ 115 స్క్వేర్ యార్డ్స్లో ఎట్లా డిజైనింగ్ చేశారు అనేది కూడా చూద్దామండి.
సో ఇది లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్లో ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు ఎదురుగా వచ్చి టీవీ షోకేజ్ కోసం ప్లేస్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. లివింగ్ రూమ్లోకి ఎంట్రీ అయిన తర్వాత మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఫ్లోరింగ్ వచ్చి మార్బుల్ వేయడం జరిగింది. అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేయించున్నది. విండో కూడా పెద్ద సైజులో విండో ఇవ్వడం జరిగిందండి. యూపీవీసీ విండోస్ ఇచ్చారు విత్ గ్రిల్ తోటి. అలాగే మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. బాత్రూంలో ఒకటి టైల్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక కమోడ్ ఒకటి, ట్యాప్స్ ఒకటి పెండింగ్లో ఉన్నాయి. ఆ వర్క్ కూడా నడుస్తుంది ప్రజెంట్. అవి కూడా ఇవాళ రేపు అయిపోతుంటుంది. ఇక్కడ నుంచి మనకు సెకండ్ కిడ్స్ బెడ్రూమ్ ఎలా ఉందనేది చూద్దామండి. హాల్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ చేయించున్నారు. తర్వాత హాల్లో ఒక విండో, పెద్ద విండో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. చాలా వెలుతురుగా నీట్గా ఉందండి. అంత చికెట్ లేకుండా చాలా వెలుతురుగా కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ విండోస్ కంటే కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి విండోస్. ఇది చూడండి, ఇదైతే డైనింగ్ హాల్ అండి. మనకు హాల్ నుంచి స్ట్రైట్గా లోపలికి వచ్చినప్పుడు డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ హాల్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ చేయించినారు. లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. నీట్గా ఉంది. డైనింగ్ హాల్లో కూడా ఒక పెద్ద సైజు విండో ఇవ్వడం జరిగిందండి. తర్వాత డైనింగ్ హాల్ నుండి కూడా బయటికి ఈస్ట్ సైడ్కి ఒక డోర్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ హాల్లో నుండి రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే కిడ్స్ బెడ్రూమ్ అండ్ ఇంకొక సైడు కిచెన్కి ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్లో మనకు పూజ గది కోసం సపరేట్ గది అయితే లేదు, కానీ పూజ చేసుకోవడం కోసం సపరేట్ ర్యాక్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మార్బుల్ తోటి. మన కిచెన్ కూడా మంచి స్పేసెస్గానే కనిపిస్తుంది. ఒక 3-4 నిలబడి వంట చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు 3-4 కలిసి పనిచేస్తూ ఉంటారు కదా, అటువంటి టైంలో కూడా ఎక్కువగా ఉండకుండా స్పేసెస్గా ఉంది. అలాగే ఇల్లు మొత్తం కూడా యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ అండ్ మెష్ డోర్స్ ఇవ్వడం జరిగింది. కిచెన్లో 2 విండోలు ఇవ్వడం జరిగిందండి. మన కిచెన్ స్టోరేజ్ కోసం సెల్ఫ్లు, పెద్ద సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా గ్రానైట్తో చేయడం జరిగింది. సింక్ కూడా పెద్ద సింక్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ ఎలా ఉందనేది చూద్దాము. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు ఎంత బడ్జెట్లో మీకు ప్రాపర్టీ కావాలనుకుంటున్నా, లేదా ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్టయితే దానికి సంబంధించిన వీడియోలు చేయడం కోసం మాకు ఇంట్రెస్ట్, కొంచెం ఎక్కువ మంది దేనికైతే ఇంట్రెస్ట్ ఉంటారో అలాంటి వీడియోలు చేస్తూ ఉంటామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూము. కిడ్స్ బెడ్రూమ్లో స్టోరేజ్ కోసం 2 సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా 10x11 సైజు ఉన్నట్టుంది, పెద్దగానే ఉంది. ఇందులో కూడా ఒక పెద్ద సైజు విండో అయితే ఇవ్వడం జరిగిందండి, యూపీవీసీ విండో. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ కోసం సజ్జలు అండ్ 2 ర్యాక్స్, పెద్ద సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనము ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, దీని కాస్ట్ ఎంత చెప్తున్నారు అనే దాని గురించి చూద్దాం. ఈ ప్రాపర్టీని చూసినట్టయితే మనము ఉప్పల్ టు గట్కేసర్ మధ్యలో వరంగల్ హైవే అండి. ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి 9 కిలోమీటర్లు వచ్చినట్టయితే నారాపల్లి వస్తుంది. నారాపల్లి నుండి రైట్ సైడ్ ఒక 3 కిలోమీటర్ లోపలికి వచ్చినట్టయితే కొర్రెంలా విలేజ్కి వెళ్ళే రోడ్లో మక్తా పెట్రోల్ పంప్ ఉంటుందండి, హెచ్పి పెట్రోల్ పంపు. పెట్రోల్ పంపుకు ఆపోజిట్లో
వెంకటసాయి నగర్ ఫేజ్ 5 అని ఒక వెంచర్ ఉంది, హెచ్ఎండిఏ వెంచరు. ఆ వెంచర్లో వెస్ట్ ఫేసు 115 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. దీని కాస్ట్ అయితే బిల్డర్ మనకు 69 lakhs అయితే కోట్ చేస్తున్నాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీకు ప్రైస్ నెగోషియబుల్ చేసే అవకాశం కూడా ఉంది. తర్వాత ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ అయితే ఈజీగా అప్రూవల్ వస్తుంది. మీకు లోన్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లోన్ ఇవ్వాలన్నా అంతా కూడా ఈ బిల్డరే చూసుకుంటాడు. లోన్ ప్రాసెస్ కూడా బిల్డర్ దగ్గర నుండి చేపిస్తాడు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా చూసుకుంటాడు. అలాగే దీనికి మంచినీళ్ళ కనెక్షన్ ఉంది అండ్ బోర్ సప్లై, వాటర్ సప్లై ఉంది, కార్ పార్కింగ్ ఉందండి. సో ఫ్రెండ్స్, మళ్ళొకసారి గుర్తు చేస్తున్నానండి, ఇది 115 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. డబుల్ బెడ్రూమ్, హాలు, డైనింగ్ హాల్, కిచెన్ ఉన్న ఇల్లు. 69 lakhs ప్రైస్ అండి. వెస్ట్ ఫేసు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మరికొన్ని డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మాకు కాల్ చేసినట్టయితే మీకు అడ్రస్ చెప్పడంలో కూడా గైడ్ చేస్తామండి. అలాగే మీకు ఏ ఏరియాలో హౌజెస్ కావాలనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా ఎంత బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు ఉన్నా మాకు ఎంత బడ్జెట్లో కావాలని చెప్పి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్టయితే ఎక్కువ మంది ఎలాంటి కామెంట్స్ అయితే వస్తుంటాయో అలాంటి వీడియోలు ఎక్కువ చేస్తుంటామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.